హాయ్ అండి. వేసవకాలంలో శరీరానికి బాగా చలవ చేసి పెసరకట్టు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని కొద్దిగా పెసరపప్పు తీసుకున్నా. పెసరపప్పు 3 సార్లు కడిగి కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటంలో తొందరగా ఉడుకుతుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఆ పెసరపప్పు బౌల్ ఉంది కదా, స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఒక పొంగు రాగానే ఒక 2 పచ్చిమిరపకాయలు చీరికల కింద చేసుకుని వేసుకోండి. ఒక ఉల్లిపాయ 4 చీరికల కింద చేసుకుని వేసుకోండి. కాసేపు ఉడకనిద్దాం. కాసేపు ఉడికాక కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేయకూడదు. బాగా ఉడికాక ఉప్పు వేసుకోవాలి, లేకపోతే తొందరగా పప్పు ఉడకదు. పప్పు ఉడికిపోయింది కదా, కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుని తగినంత ఉప్పు వేసుకోండి. సరిపోతే ఇంకొద్దిగా వేసుకోండి చూసుకుని. బాగా ఉడకనిద్దాం. ఉడికిపోయింది కదా, పక్కకు పెట్టేసుకోండి. వేరే బౌల్ తీసుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఒక 8 అలాగా ఎల్లుల్లిపాయ రేకులు వేసుకోండి. కాసేపు ఫ్రై అయ్యాక పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేసేసుకోండి. అవి కూడా ఫ్రై అయ్యాక పెసరకట్టు ఉంది కదా, ఆ పెసరకట్టులో తాలింపు వేసేసుకోండి. కలిసేటట్టు తిప్పుకోండి. చిక్కగా పెట్టుకుంటేనే పెసరకట్టు బాగుంటుంది. వేసవకాలంలో రోజు ఇలా పెట్టుకుంటే చాలా మంచిది.